No, hi, let me introduce myself. My name is Mithun. I've done my post-graduation English language and literature from Kerala University. I teach in Hyderabad, and I've been teaching in Hyderabad for more than 10 years. And altogether, I have an experience of 12 years in teaching. I teach at many institutes. I teach for civil services. I teach for SSC, CAT, GMAT, GRE, SI. నేను చాలా కోర్సెస్కి చెప్తారు యాక్చువల్ క్లాసెస్. Now, as the first session, we'll just go for an introduction to the verbal part of examination, right? మీరు ఈ సెషన్ ఒక ఇంట్రొడక్టరీ సెషన్గా తీసుకోండి. మనం టాపిక్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విచ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అని మనం ఈ సెషన్ మనం జస్ట్ డిస్కస్ చేద్దాం. ఐ టెల్ యూ ద టాపిక్స్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ యాజ్ ఫార్ యాజ్ ఆ ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్డ్. నెక్స్ట్ సెషన్ నుంచి మనం టాపిక్స్కి డీటెయిల్గా వెళ్దాం. లైక్ నేను అన్ని టాపిక్స్ రూల్స్ మీకు ఇస్తాను, మనం ఎక్సర్సైజ్ చేద్దాం, రైట్? సో ఆల్ ద రూల్స్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ విల్ డిస్కస్. విల్ డూ అన్ ఎక్సర్సైజ్ ఆన్ ఎవ్రీ టాపిక్, రైట్? ఎవ్రీ టాపిక్ బేస్ చేసి మనం ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. Now, as far as our examination is concerned, we need to focus on the objective part as well as the descriptive part. Now, Andhra essay paper, Telangana essay paper, కొంచెం difference ఉంది actually, right? కొంచెం difference ఉంది. Now here, anyway, when you go for descriptive paper, మనం descriptive paper వెళ్ళినప్పుడు actually, like essay writing, letter writing, precis writing, then we have paragraph writing or report writing. ఈ డిస్క్రిప్ట్ పేపర్ మనం ఎన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. దెన్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉన్నాయి, రైట్? రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్ దేర్. అ ప్యాసేజ్ విల్ బి గివెన్ ఫాలోడ్ బై సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనం ఆ ప్యాసేజ్ ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసి మనం ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో అన్ని మనం డిస్కస్ చేద్దాం. విల్ గో ఫర్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ డీటెయిల్ ఎనీవే. Now in the objective paper, now first we'll think about the descriptive paper. We have essay writing. మనం ఒక టాపిక్ గురించి ఒక ఎస్సే రాయాలి. ద టాపిక్ విల్ బి గివెన్ టు అస్ అండ్ ద టాపిక్ విల్ బి అ సోషలీ రెలవెంట్ టాపిక్. ఒక సోషల్ రెలవెంట్ టాపిక్ ఉంటుంది యాక్చువల్లీ ది ఎస్సే టాపిక్. ఆ టాపిక్ గురించి మనం ఒక ఎస్సే రాయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్సే రైటింగ్, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ నీడ్ టు ఫాలో? ఒక ఎస్సే రైటింగ్ చేసినప్పుడు మనం విచ్ స్టెప్స్ ఫాలో చేయాలి, విచ్ పాయింట్స్ మనం గుర్తు పెట్టాలి, అన్ని పాయింట్స్ మనం ఈ సెషన్ డిస్కస్ చేద్దాం. లైక్ ద సెషన్ ఆన్ ఎస్సే రైటింగ్ గురించి మనం డిస్కస్ చేసిన సెషన్లో మనం అన్ని థింగ్స్, అన్ని వాట్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ రిమెంబర్ అన్ని మనం ఆ టాపిక్లో ఆ సెషన్ డిస్కస్ చేద్దాం. ఎస్సే రైటింగ్ తర్వాత మనకు లెటర్ రైటింగ్ ఉంది. వీ హ్యావ్ టు గో ఫర్ అ లెటర్. పర్సనల్ లెటర్, మనం పర్సనల్ లెటర్ డిస్కస్ చేద్దాం. Similarly, like official letter go discuss cheda. We'll go for both the personal one and the formal one. There is a format for formal letters. There's a format for informal letters. So informal letters రాసినప్పుడు మనం ఫాలో చేసిన ఫార్మాట్ ఏంటి, ఫార్మల్ లెటర్స్ రాసినప్పుడు మనం ఫాలో చేసిన ఫార్మాట్ ఏంటి, అది మనం అన్ని డిస్కస్ చేద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. So we'll go for the rules first, right? And the rules మనం discuss చేసిన తర్వాత we'll go for some examples. Examples అంటే we'll go for some sample essays on some general topics, right? కొన్ని general topics గురించి మనం కొన్ని sample essays discuss చేద్దాం. Similarly, we'll go for some sample letters as well. We'll go for some formal letters as well as informal letters. So అన్ని rules discuss చేసిన తర్వాత మనం కొన్ని essays and letters discuss చేసినప్పుడు we will play the role of an evaluator. మనం ఒక examiner role play చేద్దాం, లేకపోతే మనం ఒక evaluator role play చేద్దాం. That means a person has written an essay or a person has written a letter. ఆ లెటర్ మనం ఒక evaluator place నుంచి ఆ లెటర్ మనం ఎగ్జామిన్ చేద్దాం. That means like what are the errors in the essay or what are the errors in the letter. All those things we'll discuss as an examiner or as an evaluator. మనం అన్ని డిస్కస్ చేద్దాం. లెటర్ రైటింగ్ తర్వాత ప్రిసి రైటింగ్ అంటే ఇట్స్ లైక్ సమ్మరీ రైటింగ్. మనం ఒక క్వశ్చన్గా మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, యాక్చువల్లీ లాంగ్ ప్యాసేజ్. మనం ఏం చేయాలంటే ఆ ప్యాసేజ్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ మెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఆ మెయిన్ పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక సమ్మరీ రాయాలి. అదే ఆ ప్యాసేజ్ సమ్మరీ ఏంటి అది మనం రాయాలి. అదే ప్రిసి రైటింగ్ అంటే ఇట్ మస్ట్ బి షార్ట్, బ్రీఫ్గా రాయాలి. సో ఓన్లీ మెయిన్ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి ఆ ప్రిసి రైటింగ్లో, సమ్మరీ రైటింగ్లో. మెయిన్ పాయింట్స్ ఇంక్లూడ్ చేసి ఒక మెయిన్ పాయింట్ కూడా మనం మిస్ చేయవద్దు.
ఆ మెయిన్ పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ చేసి మనం ఒక ఎస్సే రాద్దాం, ఒక ప్రెసి రాయాలి. అదే మన టాస్క్. ప్రెసి రైటింగ్ అప్రోచ్ చేసినప్పుడు అదే మన టాస్క్. సమ్మరీ రాయాలి, ప్రెసి రైటింగ్. Then we have paragraph writing or report writing. Paragraph writing or report writing. Report writing అంటే we have two types. మనకి రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాగజైన్ రిపోర్ట్, ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్ రిపోర్ట్. మనం రెండు డిస్కస్ చేద్దాం. We'll discuss both magazine report as well as we'll discuss both magazine report and న్యూస్ పేపర్ రిపోర్ట్. మనం రెండు డిస్కస్ చేద్దాం. మ్యాగజైన్ రిపోర్ట్, న్యూస్ పేపర్ రిపోర్ట్ మనం రెండు డిస్కస్ చేయాలి. బికాస్ క్వశ్చన్ మ్యాగజైన్ రిపోర్ట్ మీద ఉంటుందా ఆర్ బేస్డ్ ఆన్ మ్యాగజైన్ రిపోర్ట్ ఆర్ న్యూస్ పేపర్ రిపోర్ట్ మనకి తెలియదు యాక్చువల్లీ. సో వీల్ డిస్కస్ బోత్ యాక్చువల్లీ. దెన్ పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ అంటే a topic will be given to us. ఆ టాపిక్ బేస్ చేసి ఆ టాపిక్ గురించి మనం ఒక 300 words సంథింగ్ లైక్ ఒక పారాగ్రాఫ్ రాయాలి. సో దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద డిస్క్రిప్టివ్ పార్ట్. డిస్క్రిప్టివ్ పార్ట్ మనకి ఈ 4 ఉన్నాయి. ఎస్ రైటింగ్ ఉంది, letter writing on the press writing, then paragraph writing or report writing, right? As I said, in the case of report writing, we'll discuss both paragraph magazine report and newspaper report. In the case of essay writing, letter writing, we'll discuss both formal letters and informal letters. I'm going to discuss it. So that's about the descriptive part. Now, okay, essay రాసినప్పుడు మనం follow చేసిన rules ఏంటి, ఒక letter రాసినప్పుడు follow చేసిన rules ఏంటి, ద సేమ్ వే ప్రెసి రాసినప్పుడు, ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు, ఒక రిపోర్ట్ రాసినప్పుడు మనం ఫాలో చేసిన రూల్స్ ఏంటి అని మనం డిస్కస్గా డీటెయిల్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ఆల్ దోస్ పాయింట్స్ ఇన్ డీటెయిల్, ఆల్ దోస్ స్టెప్స్ ఇన్ డీటెయిల్. తర్వాత మనం ఫార్మాట్ డిస్కస్ చేద్దాం. ఒక ఎస్సే రాసినప్పుడు ఎలా రాయాలి, ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ మనం వాట్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి, బాడీ ఆఫ్ ది ఎస్సేలో మనం వాట్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి, కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ మనం ఏం రాయాలి, ఇదన్నీ మనం ఈ టాపిక్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. లెటర్ రైటింగ్ కూడా సేమే. మనకి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫార్మల్ లెటర్స్కి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, ఇన్ఫార్మల్ లెటర్స్కి మనకి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. బట్ మనం విల్ డిస్కస్ వన్ ఫార్మాట్. మనం ఎన్సీఆర్టీ ఫార్మాట్ ఫాలో చేద్దాం. సో ఆ రూల్స్ అని డిస్కస్ చేసిన తర్వాత, ఫార్మాట్స్ అని డిస్కస్ చేసిన తర్వాత విల్ గో ఫర్ సమ్ శాంపుల్ లెటర్స్. సిమిలర్లీ మనం కొన్ని శాంపుల్ ఎస్సేస్ కూడా డిస్కస్ చేద్దాం. సో శాంపుల్ ఎస్సేస్ విల్ గో ఫర్. And after discussing the rules, we'll discuss some rules in the case of letter writing, all the rules in the case of letter writing. తర్వాత మనకి కొన్ని sample essays కూడా డిస్కస్ చేద్దాం. Piece writing, the same thing. Paragraph writing or else report writing. So that's it about the descriptive part. Descriptive part మనం ఈ 5 topics మీద ఫోకస్ చేయాలి. 5 అంటే లైక్ paragraph writing and report writing, including these 5 topics మీద మనం ఫోకస్ చేయాలి. Then ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ ఇన్ రైటింగ్, మీకు ఏమైనా రాయాలని ఉంటే ఫస్ట్ ఏం కావాలి, మీకు రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలియాలి, రైట్? మీకు రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలియాలి. మీకు రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలియదంటే నథింగ్ క్యాన్ బి రిటన్. యూ కెనాట్ రైట్ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ నో ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. బికాస్ మీరు ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఎనీ సెంటెన్స్, ఒక షార్ట్ సెంటెన్స్ అవ్వచ్చు, ఒక లాంగ్ సెంటెన్స్ కూడా అవ్వచ్చు. When you take a sentence, now a sentence has at least 5 rules in it. Okay, sentence minimum 5 rules in actually. So ఒక sentence లో ఎన్ని రూల్స్ ఉన్నాయో ఆ అన్ని రూల్స్ మీరు ఐడెంటిఫై చేయాలి యాక్చువల్లీ. అన్ని రూల్స్ మీరు బై హార్ట్ చేయాలి. మీకు రూల్స్ బై హార్ట్ ఉంటే మనకి ఆన్సర్ రైటింగ్ మీన్స్ లైక్ డిస్క్రిప్టివ్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ, రైట్? సో రూల్స్ బై హార్ట్ చేయాలి. రూల్స్ అంటే ద గ్రామర్ పార్ట్, రైట్? వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద గ్రామర్ పార్ట్. మనం గ్రామర్ మీద ఫోకస్ చేయాలి. ఇఫ్ యూ చెక్ ద ఆంధ్ర ఎస్సే పేపర్స్, మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉన్నాయి యాక్చువల్లీ, రైట్? కంపల్సరీగా ఇన్ ద డిస్క్రిప్టివ్ పేపర్ లైక్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ప్రెస్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, లేకపోతే రిపోర్ట్ రైటింగ్. ఈ అన్ని టాపిక్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ వీ హ్యావ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, రైట్? రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్ దేర్. మీకు తెలుసు ఎలా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ వస్తుంది అని, రైట్? ఒక ప్యాసేజ్ మనకి ఇస్తారు యాక్చువల్లీ, లైక్ ఎన్ ఎస్సే ఒక ప్యాసేజ్ ఇస్తారు. ద ప్యాసేజ్ విల్ బి ఫాలోడ్ బై సమ్ క్వశ్చన్స్. సో మన టాస్క్ ఏంటి అక్కడ, ఆ క్వశ్చన్స్ ఆ ప్యాసేజ్ బేస్ చేసి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు మనం ఇమాజినేషన్ యూస్ చేయొద్దు, మన జనరల్ నాలెడ్జ్ కూడా యూస్ చేయొద్దు. ఆ ప్యాసేజ్లో వాట్ డీటెయిల్స్ ఆర్ గివెన్ దర్ ఇన్ ద ప్యాసేజ్. So we need to focus only on the details given there in the passage, right? Passage ఇచ్చిన details మనం ఫోకస్ చేయాలి and only on those details. మన టాస్క్ ఏంటి, ప్యాసేజ్లో వాట్ డీటెయిల్స్ ఉన్నాయో
ఆ డీటెయిల్స్ మనం ఆన్సర్గా సెలెక్ట్ చేయాలి. అదే మన టాస్క్. మన రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ద టాపిక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ హ్యాస్ మెనీ స్ట్రాటజీస్. మనకి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ అన్ని, ఆ కాన్సెప్ట్స్ అని మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎక్సర్సైజెస్ అప్రోచ్ చేసిన ముందు మనం డిస్కస్ చేద్దాం. Like in the session on the rules of this topic, reading comprehension, we'll go for all those strategies in detail. మనం అన్ని ఆ స్ట్రాటజీస్, అన్ని కాన్సెప్ట్స్, అన్ని టెక్నిక్స్ డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ యూస్ చేసి, ఆ స్ట్రాటజీస్ యూస్ చేసి, లేకపోతే ఆ కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు తెలుసు, సమ్టైమ్స్ లాంగ్ ప్యాసేజ్ వస్తుంది, సమ్టైమ్స్ షార్ట్ ప్యాసేజ్. మనకు గ్యారంటీ ఏం లేదు, షార్ట్ ప్యాస్ వస్తుందా, లాంగ్ ప్యాస్ వస్తుందా, మనకి గ్యారంటీ లేదు. ఇట్ ఈస్ ద విష్ ఆఫ్ ద పర్సన్ హూ ప్రిపేర్స్ అ క్వశ్చన్ పేపర్. అతనికి లాంగ్ ప్యాస్ ఇవ్వాలంటే అతను లాంగ్ ప్యాస్ ఇస్తుంది, రైట్, ఇస్తారు. యాక్చువల్లీ షార్ట్ ప్యాస్ ఇవ్వాలంటే షార్ట్ ప్యాస్ ఇస్తారు. సో మనకి రెండు టూ టైప్స్ మీద మనం ఫోకస్ చేయాలి. యాక్చువల్లీ ద లెంగ్త్ ఆఫ్ ద ప్యాసేజ్ డస్ నాట్ మ్యాటర్. ప్యాసేజ్ లాంగ్ ఉందా, షార్ట్ ఉందా, అది మనకు సంబంధమే లేదు. యాక్చువల్లీ మన కన్సర్న్ కాదు అది, బికాస్ ద కాన్సెప్ట్స్ రిమైన్ ద సేమ్. If it is a short passage or a long passage, the way we approach, the way of approach remains the same. The concepts also remain the same. మనం ఒక passage మనకు ఇచ్చినప్పుడు, when we approach reading comprehension, reading comprehension questions approach చేసినప్పుడు, ఆ passage, ఆ whole passage మనం by heart చేయొద్దు. యాక్చువల్లీ by heart అంటే never try to understand the whole passage. నా whole passage మీరు అర్థం చేయడం ట్రై చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. బికాస్ అదే ఆ హోల్ ప్యాసేజ్ అర్థం చేయడం చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాక్చువల్లీ, చాలా టైం పడుతుంది. సో హోల్ ప్యాసేజ్ అర్థం చేయడానికి మనం ట్రై చేయవద్దు, అది బ్లండర్. అది యాక్చువల్లీ ఇట్ బికమ్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ బ్లండర్, ఇట్స్ అన్ అటర్ వేస్ట్ ఆఫ్ టైం. వితౌట్ ఈవెన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్యాసేజ్, we must be able to get the answers to the questions with the help of some concepts. మనం గెస్ వర్క్ మీద డిపెండ్ చేయవద్దు. యాక్చువల్లీ మీరు గెస్ వర్క్ మీద డిపెండ్ చేస్తే యాక్చువల్లీ మీకు సెషన్స్ అటెండ్ చేసిన ఒక నీడ్ కూడా లేదు యాక్చువల్లీ, రైట్? వీ షుడ్ నాట్ గో ఫర్ గెస్ వర్క్. మనం రూల్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ హోల్ ప్యాసేజ్ అర్థం చేయడం, ఐ సెడ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అని. వితౌట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్యాసేజ్, రైట్? నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద హోల్ ప్యాసేజ్. వితౌట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్యాసేజ్, ఆ క్వశ్చన్స్ మన ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? కొన్ని కాన్సెప్ట్స్ ఫాలో చేసి, కొన్ని స్ట్రాటజీస్ ఫాలో చేసి ఆ ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ హియర్ మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినప్పుడు మీకు ఒక వ్యాలిడ్ లాజికల్ రీజన్ ఉండాలి. ఇఫ్ యూ సే A is your answer, you need to have a valid logical reason to say that A is the answer, right? మీరు ఆప్షన్ A ఆన్సర్గా సెలెక్ట్ చేస్తే, ఆప్షన్ A సెలెక్ట్ చేయడానికి మీకు ఒక వ్యాలిడ్ లాజికల్ రీజన్ బేస్డ్ ఉన్న కాన్సెప్ట్ ఉండాలి. మీరు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే, B, C and D ఎలిమినేట్ చేసే, ఆ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి మీకు ఒక రీజన్ కావాలి, ఒక రీజన్ ఉండాలి యాక్చువల్లీ. అండ్ the reasons must be based only on the concepts. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ నుంచి మీకు ఒక హెల్ప్ ఏం దొరకట్లేదంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గురించి మర్చిపోయింది. ఇంకొక కాన్సెప్ట్ గురించి మీరు ఆలోచించాలి, రైట్? సో మెనీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక సెంటెన్స్లో మినిమం 5 రూల్స్ ఉన్నాయి. సో అన్ని 5 రూల్స్, ఒక రూల్ మనకి హెల్ప్ అవ్వట్లేదంటే ఇంకొక రూల్ మనకి హెల్ప్ వస్తుంది. యాక్చువల్లీ వీ కెన్ గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అనదర్ రూల్ యాక్చువల్లీ, రైట్? సో దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇదే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కి మనకి చాలా కాన్సెప్ట్స్, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. దెన్ ఇన్ ద గ్రామర్ పార్ట్, ఇఫ్ యూ చెక్ ద తెలంగాణ SI పేపర్, మనకి చాలా గ్రామర్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని పారాజంబుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. నౌ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ పారాజంబుల్స్ అనేది మీకు తెలుసు ఎలా క్వశ్చన్ వస్తుంది అని. 4-5 sentences will be given to us. ఆ సెంటెన్సెస్ జంబుల్ చేస్తారు యాక్చువల్లీ. సో మన టాస్క్ ఏంటి? ఆ సెంటెన్సెస్ కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, అదే మన టాస్క్ అక్కడ. పారాజంబుల్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు కూడా మనం ఆ సెంటెన్సెస్, ఆ జంబుల్ సెంటెన్సెస్, అన్ని సెంటెన్సెస్ మీనింగ్స్ ఏంటి, ఆ మీనింగ్ ఏంటి అని మనం అర్థం చేయడం ట్రై చేయవద్దు, రైట్? అది కూడా ఒక బ్లండర్ అవుతుంది. పారాజంబుల్ క్వశ్చన్స్ కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అరౌండ్ 8 to 9 కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఆర్ స్ట్రాటజీస్ ఆర్ దేర్ టు అప్రోచ్ పారాజంబుల్స్. పారాజంబుల్ క్వశ్చన్స్ అప్రోచ్ చేయడానికి మనకు ఒక 8 to 9 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అన్ని కాన్సెప్ట్స్ యూస్ చేసి
without trying to understand the meanings of the sentences, మన ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. మీన్స్ లైక్ విచ్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అని మనం ఐడెంటిఫై చేయాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే 4 sentences, 4 sentences అది జంబుల్ చేశాను యాక్చువల్లీ ఏబిసిడి. ఆప్షన్ 1 ఏం చెప్తారంటే ఏబిసిడి ఆర్డర్, ఆప్షన్ 2 అంటే బిసిఏడి, ఆప్షన్ 3 అంటే సిఏడిబి. నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని ఆప్షన్కి వెళ్ళి ఆ ఆర్డర్ ఏం ఆర్డర్లో సెంటెన్సెస్ అరేంజ్ చేశానో ఆ సెంటెన్స్ అరేంజ్ చేసి చూడడం అవసరం ఉందా లేదా? ఇఫ్ 1 says ABCD, should we arrange and say ABCD? If 2 ఏం చెప్తారంటే BCAD, should we arrange and say BCAD? 3 says CADB, should we arrange and say CADB? అది చేసిన ఏం తప్ప ఏం లేదు, బట్ ఇట్ కన్స్యూమ్స్ అ లాట్ ఆఫ్ టైం. అది చాలా టైం కన్స్యూమింగ్. సో మీరేం చేయాలంటే ఆప్షన్స్ గురించి మర్చిపోండి. ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ అన్ని ఆ సెంటెన్సెస్ మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం మ్యాండేటరీ పేర్స్ ఐడెంటిఫై చేయాలి. మ్యాండేటరీ పేర్స్. మ్యాండేటరీ అంటే ఏంటి? నౌ మ్యాండేటరీ అంటే కంపల్సరీ, రైట్? ఇఫ్ ఐ సే ఏబి ఒక మ్యాండేటరీ పేర్. ఏబి ఒక మ్యాండేటరీ పేర్ అంటే ఏ అండ్ బి మస్ట్ కమ్ టుగెదర్. ఏ అండ్ బి సెపరేట్ చేయడం పాసిబుల్ కాదు. సో మీరు కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఏం చేయాలంటే మ్యాండేటరీ పేర్స్ ఐడెంటిఫై చేయాలి. ఒక పారాజంబుల్ క్వశ్చన్లో మినిమం ఒక్క మ్యాండేటరీ పేర్ ఉండదు యాక్చువల్లీ, షూర్గా, ఖచ్చితంగా. అట్లీస్ట్ 1 mandatory pair will be there in every paragraph question. Sometimes 2 or 3 or 4 may be there, right? Sometimes 2, 3 or 4 may be there, but minimum 1 will be there. That is for sure. So మీరు ఒక mandatory pair ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆప్షన్స్కి వెళ్ళాలి. సో ఐ సే దట్ ఐ ఫీల్ మనం ఐడెంటిఫై చేశాను ఏబి ఒక మ్యాండేటరీ పేర్. ఒక 8-9 కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం ఈజీగా మ్యాండేటరీ పేర్స్ ఐడెంటిఫై చేయవచ్చు. సో ఏబి ఒక మ్యాండేటరీ పేర్ని మనం ఐడెంటిఫై చేస్తే ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఆప్షన్స్కి వెళ్ళాలి, చూడాలి ఎన్ని ఆప్షన్స్ మనం ఏబి మ్యాండేటరీ పేర్గా ఉంది అని, రైట్? సమ్టైమ్స్ there will be only 1 option with AB as mandatory pair. AB mandatory pairగా సమ్టైమ్స్ మనకు ఒక్క ఆప్షన్ ఉంటుంది యాక్చువల్లీ. సో 3 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఒక్క మ్యాండేటరీ పేర్తో మనం అట్లీస్ట్ 1 ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు, సమ్టైమ్స్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు. సో మనం మ్యాండేటరీ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పారాజంబుల్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు అది చాలా కాన్సెప్ట్స్ యూస్ చేసి, కాన్సెప్ట్స్ బేస్ చేసి మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? నౌ ఈ 2 టాపిక్స్, reading comprehension and parajumbles, these 2 topics come under the section called verbal logic. Verbal logic section వస్తుంది ఈ 2 టాపిక్స్, reading comprehension and parajumbles. లాజిక్ అంటే ఏంటి? మేకింగ్ సెన్స్. మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసిన ఆప్షన్ గ్రామాటికల్లీ కరెక్ట్ ఉండాలి ఖచ్చితంగా, అండ్ దట్ ఆప్షన్ మస్ట్ మేక్ సెన్స్, రైట్? The option that we select or we go for as the answer must be grammatically correct, and that option must make sense. ఒక ఆప్షన్ గ్రామాటికల్లీ కరెక్ట్ ఉంది బట్ అది మీనింగ్ఫుల్ కాదంటే, ఇట్ డజంట్ మేక్ సెన్స్ అంటే అక్కడే మనం ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, రైట్? మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ గ్రామాటికల్లీ కరెక్ట్ ఉండాలి అండ్ దట్ ఆప్షన్ మస్ట్ మేక్ సెన్స్ యాజ్ వెల్, రైట్? బికాస్ లాజిక్ అంటే ఏంటి? లాజిక్ అంటే మేకింగ్ సెన్స్. మనం చెప్తే అది లాజికల్గా ఉండాలి, మనం ఏమైనా చేస్తే అది కూడా లాజికల్గా ఉండాలి. సో లాజిక్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ సెన్స్. అండ్ verbal logic questions depend on strategies, right? Verbal logic questions depend on strategies. మనకి చాలా strategies ఉన్నాయి verbal logic questions approach చేయడానికి. Then talking about grammar, మనకి తెలుసు English grammar is very vast. English grammar is very vast. There is no need for us to focus on all the topics in English grammar, right? English grammar. మన ఇంగ్లీష్ గ్రామర్ ఉన్న అన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేయడం అవసరం లేదు యాక్చువల్లీ. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి విచ్ టాపిక్స్ కావాలి, ఓన్లీ ఆ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓన్లీ ఆ టాపిక్స్ మన సెషన్స్లో డిస్కస్ చేస్తారు యాక్చువల్లీ. నేను చెప్పాను యాక్చువల్లీ మీకు ఆల్రెడీ, మనం డిస్క్రిప్టివ్ పార్ట్ అప్రోచ్ చేసినప్పుడు ఏమైనా రాయాలంటే మీరు ఒక ఎస్సే 1000 words రాయాలి, ఆర్ పారాగ్రాఫ్ 300 words రాయాలి, ప్రిసీ రాయాలి, లెటర్ రాయాలి. మీకు ఏమైనా రాయాలంటే ఖచ్చితంగా మీకు రూల్స్ తెలియాలి. మీకు రూల్స్ తెలియదంటే రాయడం పాసిబుల్ కాదు. టు రైట్ సంథింగ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఖచ్చితంగా మీకు రూల్స్ మీద ఫోకస్ చేయాలి. బికాస్ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మీకు రూల్స్ తెలియదు కదా. ఖచ్చితంగా టు ఫ్రేమ్ అ సెంటెన్స్ అన్డౌటెడ్లీ యూ నీడ్ టు నో ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. యూ మస్ట్ బి వెల్ వర్స్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. రూల్స్ అని మీకు కావాలి యాక్చువల్లీ. సో హియర్ ఇన్ ద గ్రామర్ పార్ట్ మనం
సో మనం ఇట్స్ ఓకే బికాస్ మనం చాలా ఎగ్జాంపుల్ లెటర్స్, ఎగ్జాంపుల్ ఎస్సేస్ అన్ని డిస్కస్ చేద్దాం. సో అప్పుడే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ ఏంటి మిస్టేక్స్ అని. ఒక్కసారి మనం ఒక మిస్టేక్ ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయాలో చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఒక ఎస్సే రాసిన తర్వాత మన ఎస్సేను ఇది ఇవాల్యుయేట్ చేయాలి. ఏ మిస్టేక్స్ ఉన్నాయో అందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టైం మనం ఒక ఎస్సే రాసినప్పుడు సేమ్ మిస్టేక్స్ మనం రిపీట్ చేయవద్దు. అట్లనే మనం ఇంప్రూవ్ చేయాలి. బికాస్ యాజ్ యూ నో ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకపోతే ఏం పాసిబుల్ కాదు. మనం డైరెక్ట్‌గా ఎగ్జామినేషన్‌కి వెళ్ళి ఎస్సే ఆర్ లెటర్ రాయడం ట్రై చేయాలంటే అది పాసిబుల్ కాదు యాక్చువల్లీ. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక జనరల్ టాపిక్ చాలా టాపిక్స్ ఉన్నాయి కదా! రోజు మనం చాలా సబ్జెక్ట్స్ గురించి వింటారు యాక్చువల్లీ డైలీ. సో మనం ఏం చేయాలంటే ఒక సోషల్ టాపిక్, ఒక సోషల్లీ రెలెవెంట్ టాపిక్ మనం తీసుకొని సెలెక్ట్ చేసి ఆ టాపిక్ మీద మనం ఏమైనా ఒక ఎస్సే ఆర్ ఒక లెటర్ ఆర్ ఒక ప్రెసియో ఏమైనా రాయాలి యాక్చువల్లీ. ఒక పారాగ్రాఫ్ రైట్. అట్లా మనం మన లాంగ్వేజ్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. మిస్టేక్స్ విల్ హ్యాపెన్ ష్యూర్. మిస్టేక్స్ హ్యాపెన్ యాక్చువల్లీ అన్‌డౌటెడ్‌లీ అందరికి లైక్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్ కదా! మిస్టేక్స్ విల్ హ్యాపెన్ బట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మిస్టేక్స్. మన మిస్టేక్స్ మనమే కరెక్ట్ చేయాలి. సో మన ఇంటెన్షన్ ఏంటి? At the last time was like when we go for the final examination వెళ్ళినప్పుడు మనం రాసిన ఎస్సే ఆర్ లెటర్ దట్ షుడ్ బి ద బెస్ట్ దట్ వీ కెన్ రైట్. మనం చాలా వేస్ మనకి ఎస్సే రాయడం పాసిబుల్ యాక్చువల్లీ. సో మనం ఎగ్జామినేషన్ రాసిన ఎస్సే మన బెస్ట్ ఎస్సే అవ్వాలి. అది చేయడానికి ఏం చేయాలంటే మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. వీ షుడ్ కీప్ ప్రాక్టీసింగ్ రైట్. సో ద గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఐ సెడ్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం టాపిక్స్ కావాలి ఆ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేస్తాం యాక్చువల్లీ. లైక్ అదర్ టాపిక్స్ మనం డిస్కస్ చేయట్లేదు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇదొక ఇంపార్టెంట్ టాపిక్. చాలా గ్రామర్ క్వశ్చన్స్ మీకు ఒక సెంటెన్స్ రాయాలంటే ఈ టాపిక్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్లీ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ కాన్కర్డెంట్. ఒక వర్బ్ లేకుండా ఒక్క సెంటెన్స్ కూడా రాయడం పాసిబుల్ కాదు రైట్. వర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ కూడా రాయడం మనకి పాసిబుల్ కాదు. అన్ని సెంటెన్సెస్లో ఒక వర్బ్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ కూడా ఉండాలి. ఆ సబ్జెక్ట్ ఆ వర్బ్ మధ్య ఆ రిలేషన్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. అదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే. మనకి గ్రామర్ క్వశ్చన్స్ వస్తే మెనీ గ్రామర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తుంది యాక్చువల్లీ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ టాపిక్ నుంచి మనకి చాలా గ్రామర్ క్వశ్చన్స్ గ్రామర్ పార్ట్ కూడా వస్తుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తర్వాత టెన్సెస్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. టెన్సెస్ అంటే we can do nothing in the English language without a good knowledge of tenses. టెన్సెస్ గురించి మనకు చాలా నాలెడ్జ్ ఏం లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఏం చేయడం పాసిబుల్ కాదు యాక్చువల్లీ. ద 3 tenses ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. మీరు ఒక ఎస్సే రాసినప్పుడు పాస్ట్ ఈవెంట్స్ గురించి రాయాలి, ప్రెజెంట్ ఈవెంట్స్ గురించి రాయాలి, ఫ్యూచర్ ఈవెంట్స్ మీన్స్ ద ఈవెంట్స్ దట్ గోనా హ్యాపెన్ ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా గురించి కూడా రాయాలి మనం. సో మన ఎస్సేలో వీ హ్యావ్ టు యూస్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రైట్. బికాస్ we will have to write about things that happened in the past, that are happening now, means in the present, and that will happen future. So ఈ మూడు టెన్సెస్ ఆర్ ఈవెంట్స్ గురించి ఈ మూడు టెన్సెస్ లో హ్యాపెన్ అయిన ఈవెంట్స్ గురించి మన ఎస్సే రాయాలి యాక్చువల్లీ. సో టెన్సెస్ గురించి ఒక గుడ్ నాలెడ్జ్ మనకు ఉండాలి, అది కంపల్సరీ యాక్చువల్లీ టెన్సెస్. దెన్ I'm saying about the topics from which we came across questions in the previous years లో విచ్ టాపిక్స్ గురించి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో మనం ఫైండ్ అవుట్ చేసాను. లైక్ వి కేమ్ అక్రాస్ దోస్ టాపిక్స్. ఆ టాపిక్స్ మీద మనం చాలా ఫోకస్ చేద్దాం. టెన్సెస్, దెన్ ప్రెపోజిషన్స్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జస్ట్ రెఫర్ చేసి మీకు అర్థమవుతుంది. ప్రెపోజిషన్స్ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాను యాక్చువల్లీ. ప్రెపోజిషన్స్, ఆర్టికల్స్, then conjunctions. So in the grammar part మనం ఈ 5 topics మీద focus చేద్దాం actually, because in the previous years many questions in the grammar part were from these topics. ఈ టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ గ్రామర్ పార్ట్ లో వచ్చాను యాక్చువల్లీ. సో ఈ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. నేను మీకు యాక్చువల్లీ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇస్తాను రైట్. ఐ విల్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. మీరు ఆ కీవర్డ్స్ బై హార్ట్ చేయాలి రైట్. మీరు ఆ కీవర్డ్స్ బై హార్ట్ చేయాలి. మనం చాలా ఎక్సర్సైజెస్ ఈ కీవర్డ్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు రైట్. చాలా క్వశ్చన్స్
చాలా ఎక్సర్సైజ్, చాలా క్వశ్చన్స్ మనం ఈ కీవర్డ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. మనం ఒక వర్బల్ క్వశ్చన్ అప్రోచ్ చేసినప్పుడు, ఒక గ్రామర్ క్వశ్చన్ అవ్వచ్చు, ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్ అవ్వచ్చు, ఒక వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ అవ్వచ్చు, ఒక పారాజబుల్ క్వశ్చన్ అవ్వచ్చు. మనం ఒక వర్బల్ క్వశ్చన్ అప్రోచ్ చేసినప్పుడు, మీన్స్ లైక్ వర్బల్ పార్ట్లో మనం ఒక క్వశ్చన్ అప్రోచ్ చేసినప్పుడు మనం 2 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్. మనం ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఒక టేక్ ఇట్ యాజ్ ఎ గ్రామర్ క్వశ్చన్, ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, పారాజంబుల్స్ గురించి కాదు, రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి కాదు, లైక్ ఒక గ్రామర్ క్వశ్చన్ ఏమైనా తీసుకున్నప్పుడు మనం ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ చెప్పాను, యాక్చువల్లీ మనం ఒక సెంటెన్స్, ఒక ఆప్షన్ మీనింగ్ ఏంటి, ఆప్షన్ అంటే ఒక సెంటెన్స్ కదా, ఆ ఆప్షన్ మీనింగ్ ఏంటి, అది మీద మనం ఫోకస్ చేయాలి. ఆ హోల్ ప్యాసేజ్ అర్థం చేసుకోవడం ట్రై చేయవద్దు. యాక్చువల్లీ ఆ ఆప్షన్ మీనింగ్ ఏంటి అది అర్థం చేసుకోవాలి. ఆ ఆప్షన్ గురించి సెంటెన్స్లో ఒక్క సెంటెన్సే మాట్లాడతారు. యాక్చువల్లీ ఓన్లీ 1 సెంటెన్స్ ఇన్ ద ప్యాసేజ్ విల్ టాక్ అబౌట్ 1 ఆప్షన్ ఖచ్చితంగా. సో మనం ఏం చేయాలంటే ఆ ఆప్షన్ మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఆ ఆప్షన్ గురించి విత్ సెంటెన్స్, ఏ సెంటెన్స్ చెప్తారో యాక్చువల్లీ ఆ సెంటెన్స్ మీనింగ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతే, హోల్ ప్యాసేజ్ అర్థం చేసుకోవడం ట్రై చేయవద్దు. సో ఒకటంటే అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్, రైట్, ఒక సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ద సెకండ్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద చార్జ్. ఐడెంటిఫైయింగ్ ద చార్జ్ అంటే ఒక సెంటెన్స్ పాజిటివ్లీ చార్జ్ ఉందా, నెగటివ్లీ చార్జ్ ఉందా, లేకపోతే ఒక క్వశ్చన్ పాజిటివ్లీ చార్జ్ ఉందా ఆర్ నెగటివ్లీ చార్జ్ ఉందా. మనం మ్యాథమెటిక్స్లో చాలా క్వశ్చన్స్ చార్జ్ బేస్ చేసి ఎలిమినేట్ చేస్తారు కదా, చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు కదా. సిమిలర్లీ ఇన్ క్వశ్చన్స్ ఇన్ ద ఇంగ్లీష్ పార్ట్, వర్బల్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు కూడా మనం చాలా క్వశ్చన్స్ చార్జ్ బేస్ చేసి ఎలిమినేట్ చేయవచ్చు. మీరు ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ నెగటివ్లీ చార్జ్ ఉందా, పాజిటివ్లీ చార్జ్ ఉందా ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఆ క్వశ్చన్లో ఆ సెంటెన్స్లో పాజిటివ్ వర్డ్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ పాజిటివ్లీ చార్జ్ ఉంటుంది. సిమిలర్లీ ఆ సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్స్ యూస్ చేస్తే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ నెగిటివ్లీ చార్జ్ ఉండదు. ఆ సెంటెన్స్లో ఇచ్చిన వర్డ్స్ బేస్ చేసి మనం ఆ సెంటెన్స్ చార్జ్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. ఒక క్వశ్చన్ పాజిటివ్లీ చార్జ్ ఉంటే ఆన్సర్ కూడా పాజిటివ్లీ చార్జ్ ఉండాలి. సో ఆల్ ద నెగిటివ్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయవచ్చు. సిమిలర్లీ క్వశ్చన్ నెగిటివ్లీ చార్జ్ ఉంటే ది ఆన్సర్ కూడా నెగిటివ్లీ చార్జ్ ఉండాలి. సో అన్ని పాజిటివ్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో మనం ఈ 2 థింగ్స్ మీద, ఈ 2 కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, కాంటెక్స్ట్ అండ్ చార్జ్. Now there are many concepts or many strategies that help us understand the context. The context మనం అర్థం చేసుకోవడానికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. సిమిలర్లీ చార్జ్ కూడా ఐడెంటిఫై చేయడానికి మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మనం మన సెషన్స్ మనం డిస్కస్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ ఈ 2 మీద డిపెండ్ అవుతుంది, రైట్, కాంటెక్స్ట్ అండ్ చార్జ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కీవర్డ్స్ గురించి. నేను మీకు ఇస్తా ఒక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ నేను మీకు ఇస్తా. ఆ కీవర్డ్స్ మీరు బై హార్ట్ చేయాలి. We'll try to solve the questions on all the topics using these keywords apart from the other concepts. So ఈ keywords యూస్ చేసి మనం చాలా అన్ని ఎక్సర్సైజెస్ అప్రోచ్ చేసినప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవుతుంది, రైట్. మనం అన్ని అదర్ కాన్సెప్ట్స్ గురించి కూడా ఆలోచించాలి, బట్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ కాన్సెప్ట్స్ వీ షుడ్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్ యాజ్ వెల్. మన కీవర్డ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. మీకు ఇస్తా లిస్ట్ అని. సో గ్రామర్ టాపిక్స్ అంటే మనం ఈ 5 మీద ఫోకస్ చేద్దాం. సబ్జెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్, tenses, prepositions, articles, conjunctions. Now here మీరు ఒక ఏమైనా డిస్క్రిప్టివ్ పేపర్ అపోజ్ చేసినప్పుడు మీరు ఒక పారాగ్రాఫ్లో చాలా ఐడియాస్ పెడతారు కదా, ఆ ఐడియాస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉండాలి. యాక్చువల్లీ నో దేర్ మస్ట్ బి ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎవ్రీ 2 సెంటెన్సెస్. 2 సెంటెన్సెస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉండాలి. అది ఏంటి అని మీరు అర్థం చేసుకొని ఒక పారాగ్రాఫ్ రాయాలి. యాక్చువల్లీ సో మీరేం చేయాలంటే డిస్క్రిప్టివ్ పేపర్ అప్రోచ్ చేసినప్పుడు మీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయో అన్ని ఐడియాస్ మీరు ఒక ఆర్డర్లో పెట్టాలి. యాక్చువల్లీ అది మీన్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఫస్ట్ మెన్షన్ చేయాలి, తర్వాత ద లెస్ ఇంపార్టెంట్ ఐడియా, తర్వాత ద లీస్ట్ ఇంపార్టెంట్ ఐడియా. సో మన ఐడియాస్ ఒక టాపిక్ మనకి చాలా ఐడియాస్ వస్తుంది కదా, ఆ అన్ని ఐడియాస్ మనం యూజ్ చేసిన అవసరం లేదు. యాక్చువల్లీ 3-4 ఐడియాస్ మెన్షన్ చేస్తే అది చాలు. యాక్చువల్లీ ఒక టాపిక్ గురించి 3-4 ఐడియాస్ మనకు ఉంటే అది కంప్లీట్లీ ఫైన్. యాక్చువల్లీ మోర్ దెన్ ఇనఫ్. యాక్చువల్లీ it is completely fine. 3-4 ideas ఒక టాపిక్ గురించి more than enough actually. ఆ 3-4 ideas చాలు మనకు ఒక ఎస్సే రాయడానికి. బట్ మనం ఆ ఐడియాస్
ఐడియాస్ మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఐడియాస్ ఒక లాజికల్ సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి. ఇట్ మీన్స్ లైక్ when the examiner me essay or letter or essay or paragraph, whatever it is, మీ ఆన్సర్ చదివినప్పుడు ఇంప్రెస్డ్ అవ్వాలి. యాక్చువల్లీ మీన్స్ యువర్ ఎస్సే యువర్ ఆన్సర్ యువర్ లెటర్ ఏమైనా అవ్వచ్చు, యువర్ ఆన్సర్ మస్ట్ గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జామినర్. చదివిన స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పుడే మీ ఎస్సే మీద ఒక చాలా ఇంప్రెషన్ ఎగ్జామినర్కి ఉండాలి. అది ఆ ఇంప్రెషన్ ఉండడానికి మీరు ఫ్రేమ్ చేసిన సెంటెన్సెస్ గ్రామాటికలీ కరెక్ట్ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసిన వర్డ్స్ ఆ టాపిక్ చాలా మ్యాచ్ అవ్వాలి. యాక్చువల్లీ ఫర్ దాట్ అ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద లాంగ్వేజ్, ద న్యూ వర్డ్స్ ఇన్ ద లాంగ్వేజ్ విల్ హెల్ప్ అస్. తెలంగాణ ఎస్ఏ పేపర్ మనకి కొన్ని వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వొకాబులరీ అంటే ఏంటి? వర్డ్ పార్. వొకాబులరీ అంటే వర్డ్ పార్ అంటే ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ వి నో ఇన్ అ పర్టికులర్ లాంగ్వేజ్. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మనకి ఎన్ని వర్డ్స్ తెలుసు, అదే మన వొకాబులరీ, మన వర్డ్ పార్ అంటే. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ లాంగ్వేజ్ అది? ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది, రైట్? మనం ఎగ్జామినేషన్లో లైక్ కొలోకియల్ లాంగ్వేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు. యాక్చువల్లీ కొలోకియల్ అంటే ఏంటి? COLLOQUIAL. కొలోకియల్ అంటే లోకల్ లాంగ్వేజ్, ద ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, మనం మాట్లాడినప్పుడు యూజ్ చేసిన లాంగ్వేజ్ అది. మనం కొలోకియల్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, కొంచెం స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. మన ఐడియాస్ సింపుల్ వేలు కన్వే చేయాలి, సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి కన్వే చేయాలి, బట్ కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ యూజ్ చేసి మంచిది. యాక్చువల్లీ మన వొకాబులరీ మనం బిల్డ్ చేయాలంటే మనం ఎలా స్టార్ట్ చేయాలంటే ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్తో మనం స్టార్ట్ చేయాలి, రైట్? మీకు ఇస్తా అన్ని లిస్ట్, మీకు ఇస్తా ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్స్ ఇస్తా మీకు. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రీ అంటే ఏంటి? బిఫోర్. ప్రీ డిగ్రీ అంటే ఏంటి? బిఫోర్ డిగ్రీ. సో ద లెటర్స్ దట్ కమ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అ వర్డ్, ఒక వర్డ్ ముందుకు వచ్చిన లెటర్స్ మనం ప్రిఫిక్స్ని అంటారు. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫబెట్స్ ఉన్నాయి? 26 కాదు. అదే నేను చిన్నప్పటి నుంచి ఏం చదివా అంటే ఇంగ్లీష్ 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయని చదివాను. యాక్చువల్లీ అది ఒక ఫాల్స్ బిలీఫ్. అది ఇంగ్లీష్లో ఒక్క ఆల్ఫబెటే ఉంది. దట్ ఈస్ ఇంగ్లీష్ అసలు 1 ఆల్ఫబెట్. A to Z ఆల్ఫబెట్స్ కాదు, అది లెటర్స్. A to Z అంటే లెటర్స్, అండ్ ద లెటర్స్ ఫ్రమ్ A to Z ఆర్ టుగెదర్ నోన్ యాజ్ ది ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఇంగ్లీష్లో ఒకే ఆల్ఫబెట్ ఉంది, అండ్ ఆల్ఫబెట్కి 26 లెటర్స్ ఉన్నాయి, రైట్? సో ప్రిఫిక్స్ అంటే ద లెటర్స్ దట్ కమ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అ వర్డ్. ఒక వర్డ్ ముందు వస్తున్న లెటర్స్ని మనం ప్రిఫిక్స్ని అంటారు. సఫిక్స్ని ఏంటి? ద లెటర్స్ దట్ కమ్ అట్ ద ఎండ్ ఆఫ్ అ వర్డ్. ఒక వర్డ్ ఎండ్లో వస్తున్న లెటర్స్ని మనం సఫిక్స్ని అంటారు. రూట్ అంటే ఏంటి? ద మెయిన్ పార్ట్ ఆఫ్ అ వర్డ్. దట్ మీన్స్ ఫ్రమ్ విచ్ ద వర్డ్ ఒరిజినేట్స్. మనకి ఇంగ్లీష్ చాలా వర్డ్స్ అదర్ లాంగ్వేజ్ నుంచి ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రమ్ గ్రీక్, లాటిన్, వీ హ్యావ్ మెనీ లాంగ్వేజెస్ వీ హ్యావ్ మెనీ వర్డ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ నుంచి ఒక వర్డ్ ఒరిజినేట్ అవుతుందో అదే రూట్ అని అంటారు. మీకు ఇస్తా ద లిస్ట్ ఆఫ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, రూట్స్ మీకు ఇస్తా. మీరు ఒక ప్రిఫిక్స్ చదివినప్పుడు ఆ ప్రిఫిక్స్ మీనింగ్ ఏంటి చదవాలి. ఆ మీనింగ్ నుంచి మీకు ఈజీగా అర్థం చేయవచ్చు, లైక్ ఆ ప్రిఫిక్స్ నెగటివ్లీ చార్జ్ ఉందా, పాజిటివ్లీ చార్జ్ ఉందా అని, రైట్? తర్వాత ఒక 4-5 వర్డ్స్ ఆ ప్రిఫిక్స్ అసోసియేటెడ్గా మనం బై హార్ట్ చేయాలి. అట్లా మన వొకాబులరీ ఇంప్రూవ్ చేయాలి, బిల్డ్ చేయాలి. యాక్చువల్లీ వీ షుడ్ బిల్డ్ అ వొకాబులరీ దట్ వే. మీరు ఒక 4-5 వర్డ్స్ ఒక ప్రిఫిక్స్ బేస్ చేసి చదవాలి. డైలీ ఒక 4-5 ప్రిఫిక్సెస్ చదవండి. ఒక ప్రిఫిక్స్ బేస్ చేసి ఒక 4-5 వర్డ్స్ కూడా బై హార్ట్ చేయండి. సో డైలీ ఒక 15 to 20 వర్డ్స్ మీరు చదవండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చదివిన వర్డ్స్ మీరు యూస్ చేయాలి. మీరు ఏమైనా రాసినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ యూస్ చేయాలి. వెన్ యూ గో ఫర్ ఎస్సే, డైలీ ఒక ఎస్సే రాయండి, ఒక లెటర్ రాయండి, ఒక ప్రెసీ రాయండి. మరి ఒక ఎస్సే రాసినప్పుడు మీరు బై హార్ట్ చేసిన చదివిన వర్డ్స్ మీరు యూస్ చేయాలి, లేకపోతే ఆ వర్డ్స్ మీరు మర్చిపోతాయి. యాక్చువల్లీ రేపు మీరు ఇంకొక 15-20 వర్డ్స్ చదివినప్పుడు ఈ 15-20 వర్డ్స్ మీరు మర్చిపోతాయి. యాక్చువల్లీ సో మీకు ఎలా కన్ఫర్మేషన్ వస్తుంది, మీరు మర్చిపోవట్లేదు అని కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే మీరు మీరు చదివిన వర్డ్స్ మీరు యూస్ చేయాలి. రాసినప్పుడు ఆ మాట్లాడిన వైల్ స్పీకింగ్తో వదిలేయండి, పర్లేదు. మీరు ఏమైనా రైట్ చేసినప్పుడు, రాసినప్పుడు మీరు బై హార్ట్ చేసిన చదివిన వర్డ్స్ మీరు యూస్ చేయాలి. అట్లా మనకి ఒక గ్యారంటీ ఉంటుంది. యాక్చువల్లీ
మీన్స్ లైక్ మనం వర్డ్స్ మర్చిపోవట్లేదు, మనకు ఒక గ్యారంటీ ఉంటుంది. సో ప్రిఫిక్స్ సఫిక్స్ రూల్స్, నువ్వు వొకాబులరీ బేస్ చేసి మనకి కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ తెలంగాణ పేపర్, తెలంగాణ ఎస్ఐ పేపర్, వీ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ సినోనిమ్స్. సినోనిమ్స్ ఏంటి మీకు తెలుసు కదా, వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ ఆర్ సిమిలర్ మీనింగ్, అదే సినోనిమ్స్. వీ హ్యావ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి, వర్డ్స్ దట్ హ్యావ్ ది ఆపోజిట్ మీనింగ్, దట్ కన్వే ది ఆపోజిట్ మీనింగ్, antonyms. Then we have questions on one word substitution. One word substitution questions ఎలా వస్తారంటే, లైక్ హియర్ యాంటోనిమ్ అండ్ సినోనిమ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఒక సెంటెన్స్ మనకి ఇస్తారు. యాక్చువల్లీ ఆ సెంటెన్స్ ఒక వర్డ్ ఇస్తారు, అండర్లైన్డ్ వర్డ్, దట్ వర్డ్ అండర్లైన్ చేస్తారు. ఆ వర్డ్కి యాంటోనిమ్ ఏంటి ఆ సినోనిమ్ ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మనకు ఒక మీనింగ్ ఇస్తారు. యాక్చువల్లీ ఆ మీనింగ్ కన్వే చేసిన వన్ వర్డ్ మనం ఐడెంటిఫై చేయాలి. అలా అదే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు మన టాస్క్ అది. దెన్ మనకి క్వశ్చన్స్ ఆన్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ మీద క్వశ్చన్స్ ఉంటుంది. సో వొకాబులరీ పార్ట్ మనకి ఈ 4 టాపిక్స్. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటి, సెంటెన్స్ కంప్లీషన్. ఒక సెంటెన్స్ మనకి ఇస్తారు. యాక్చువల్లీ ఆ సెంటెన్స్ లో 1 బ్లాంక్ ఉండొచ్చు ఆర్ 2 బ్లాంక్స్ ఉండొచ్చు. ఆప్షన్స్ కూడా మనకు ఉంటుంది. మనం ఒక ఆప్షన్ కూడా మనం క్రియేట్ చేసిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ ఆప్షన్స్ ఆల్రెడీ ఇస్తారు. సో మన టాస్క్ ఏంటి, ఆ బ్లాంక్స్ పర్ఫెక్ట్ వర్డ్స్తో, ఆ కాంటెక్స్ట్లో మ్యాచ్ అవ్వని వర్డ్స్తో, మ్యాచ్ చేసిన వర్డ్స్ మనం ఆ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. అదే మన టాస్క్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు. రైట్ నౌ హియర్ మనం ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఆర్ సినోనిమ్ క్వశ్చన్స్, యాంటోనిమ్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు మనకి కాంటెక్స్చువల్ వొకాబులరీ చాలా యూస్ అవుతుంది. కాంటెక్స్చువల్ వొకాబులరీ చాలా యూస్ అవుతుంది. కాంటెక్స్చువల్ వొకాబులరీ ఏంటంటే మీకు తెలుసు కదా, ఇంగ్లీష్లో ఒక్క వర్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. మీరు ఒక డిక్షనరీ రెఫర్ చేసినప్పుడు వన్ వర్డ్ హెస్ మెనీ మీనింగ్స్. వర్డ్ ఇక్కడ ఉండదు, లైక్ మీనింగ్స్ విల్ లాస్ట్ టిల్ హియర్. వన్ వర్డ్ హెస్ మెనీ మీనింగ్స్. The meaning of a word depends on the context or the sentence in which the word appears. ఆ వర్డ్ విచ్ కాంటెక్స్ట్ వస్తుందో ఆర్ విచ్ సెంటెన్స్ వస్తుందో ఆ సెంటెన్స్ మీద, ఆ కాంటెక్స్ట్ మీద డిపెండ్ అవుతుంది ఆ వర్డ్ మీనింగ్. అదే కాంటెక్స్ట్ వొకాబులరీ అంటే. మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు ఆర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అప్రోచ్ చేసినప్పుడు అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ అప్రోచ్ చేసినప్పుడు ఇది మనకి చాలా యూస్ అవుతుంది. మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. విల్ గో ఫర్ దిస్ వన్ ఇన్ డీటెయిల్. రైట్, మనం అది డిస్కస్ చేద్దాం. ఇన్ ఫ్యాక్ట్ సో వొకాబులరీ మనం ఈ క్వశ్చన్స్ మీద, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. Antonyms, synonyms, one word substitution, idioms and phrases, fill in the blanks. Right? So grammar questions, in the grammar part, manam ee 5 topics మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. vocabulary part మనం ఈ topics మీద ఫోకస్ చేద్దాం. తర్వాత we have the descriptive part. మనం ఆల్రెడీ మీకు చెప్పాను. యాక్చువల్లీ essay writing, letter writing, essay writing, paragraph writing, report writing. Now questions may appear on these topics too. Voice and speech. If you check the syllabus, these 2 topics are mentioned in the syllabus. ఈ 2 topics syllabus mention చేశాను యాక్చువల్లీ. సో మనం ఈ 2 topics మీద కూడా ఫోకస్ చేయాలి. వాయిస్ ఏంటి, స్పీచ్ ఏంటి. వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. వాయిస్ అండ్ స్పీచ్ క్వశ్చన్స్ అప్రోచ్ చేయాలంటే మనకు టెన్సెస్ టాపిక్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. టెన్సెస్ టాపిక్ గురించి మనకి నాలెడ్జ్ లేదంటే వాయిస్ అండ్ స్పీచ్ క్వశ్చన్స్ అప్రోచ్ చేయడం పాసిబుల్ కాదు. రైట్, సో ఇదే మనం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్బల్ పార్ట్లో ఫోకస్ చేసిన టాపిక్స్. రైట్, నా అన్ని మన సెషన్స్లో మనం అన్ని ఎక్సర్సైజెస్, అన్ని క్వశ్చన్స్, అన్ని ఆప్షన్స్ కాన్సెప్ట్స్తో డిస్కస్ చేస్తాం. విల్ డిస్కస్ ఎవ్రీ ఎక్సర్సైజ్, ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ ఆప్షన్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద కాన్సెప్ట్స్. మనం గెస్ వర్క్ మీద రిలై అవ్వట్లేదు, డిపెండ్ అవ్వట్లేదు. నేను మీకు సెషన్స్ మనం డిస్కస్ చేసినప్పుడు నేను ఆన్సర్ ఏ అని నేను చెప్తే ఎందుకు అది ఆప్షన్ ఏ అని నేను మీకు రీజన్ ఇవ్వాలి. బికాస్ అది నా టాస్క్ కదా. విచ్ కాన్సెప్ట్ మీద నేను చెప్పాను, బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్ డిడ్ ఐ సే దట్ ఏ ఈజ్ ది ఆన్సర్ అని నేను మీకు చెప్పాలి. అండ్ బేస్డ్ ఆన్ విచ్ కాన్సెప్ట్స్ యూస్ చేసి నేను ది అదర్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాను కూడా నేను మీకు చెప్పాలి. అది రైట్, అది నా టాస్క్. అది యాజ్ అ టీచర్ దట్ ఈస్ మై టాస్క్. అది మీకు చెప్పాను. యాక్చువల్లీ అన్ని మన సెషన్స్లో అన్ని ఎక్సర్సైజెస్, అన్ని క్వశ్చన్స్, అన్ని ఆప్షన్స్ మనం రూల్స్ బేస్ చేసి కాన్సెప్ట్స్ బేస్ చేసి డిస్కస్ చేస్తాం.
Clear? We'll never go for guesswork. So this is about the descriptive part, and this is about the objective part, right? The grammar part, the vocabulary part, and then reading comprehension and paragraphs, right? So మన సెషన్స్ మనం ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, right? We'll go for all these topics in detail. Clear? అన్ని టాపిక్ ఫస్ట్ మీకు నేను రూల్స్ ఇస్తా. అన్ని టాపిక్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అన్ని టాపిక్కి రూల్స్ ఉన్నాయి ఖచ్చితంగా, ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏం చాయిస్ లేదు, మనం రూల్స్ బై హార్ట్ చేయాలి, ఎక్సెప్షన్స్ కూడా బై హార్ట్ చేయాలి. సో నేను మీరు ఒక రూల్స్ ఇస్తా, ఎక్సెప్షన్స్ ఇస్తా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఒక రూల్ చదివినప్పుడు ఏం చేయాలంటే అన్ని రూల్ మీరు ఒక ఎగ్జాంపుల్తో చదవాలి. యాక్చువల్లీ వి మే ఫర్గెట్ రూల్స్, మనం రూల్స్ మర్చిపోవద్దు, మర్చిపోవడం పాసిబుల్ యాక్చువల్లీ, బట్ వీల్ నెవర్ ఫర్గెట్ ఎగ్జాంపుల్స్, విల్ నాట్ ఫర్గెట్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ వల్ల మనం రూల్స్ రికలెక్ట్ చేయొచ్చు. సో ఐ విల్ గివ్ యూ ఎవ్రీ రూల్, every exception with an example, right? We have to associate every rule, every exception with an example actually. Any rule or any example any exception ఒక example తో చదవాలి, right? So ఇదే మనం మన సెషన్స్ లో ఈ టాపిక్స్ అన్ని మనం విల్ గో ఫర్ దీస్ టాపిక్స్ ఇన్ డీటెయిల్. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. రూల్స్ ఇస్తాం మీకు, ఎక్సెప్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. తర్వాత రూల్స్ డిస్కస్ చేసిన తర్వాత, ఎక్సెప్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేద్దాం. సో అన్ని క్వశ్చన్స్ మనం రూల్స్తో డిస్కస్ చేసాం. క్లియర్? సో ఇదే మనం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేసిన టాపిక్స్. క్లియర్ కదా? ఫ్రమ్ ద నెక్స్ట్ సెషన్ మనం ఈ టాపిక్స్ డీటెయిల్గా స్టార్ట్ చేయాలి. విల్ గో ఫర్ ఆల్ దీస్ టాపిక్స్. విల్ స్టార్ట్ విత్ దీస్ టాపిక్స్. విల్ గో ఫర్ ఓన్లీ వన్ టాపిక్ సెషన్. ఒక టాపిక్ మనం ఒక్క సెషన్ మనం ఒక్క టాపిక్ డిస్కస్ చేస్తారు, రూల్స్, ఎక్సెప్షన్స్, ఎగ్జాంపుల్స్. ది నెక్స్ట్ సెషన్ మనం ఆ సేమ్ టాపిక్ మీద ఒక ఎక్సర్సైజ్. క్లియర్?